స్థలము నుండి నీకు సహాయము చేయును, సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును, సియోనులో నుండి నిన్ను నిత్యము ఆదుకొనును. నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనును, నీ నైవేద్యములన్నీ జ్ఞాపకము చేసుకొనును. నీ దహన బలులన్నీ ఆయన అంగీకరించును. అవసాన భక్తుని యెహోవా నీకు ఉత్తరమిచ్చును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. యాకోబు దేవుని నామమే నిన్ను ఉద్ధరించును. అవసాన భక్తుని యెహోవా. తొంభై 60 నుంచి 80 నిమిషాల పాటు, కొన్నిసార్లు 90 నిమిషాల పాటు నేను వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు మొత్తం సందేశం అంతా కూడా నిన్ను ప్రభావితం చేయదు. ఏదో ఒక మాటే నిన్ను పట్టుకుంటుంది, ఏదో ఒక మాటే నీ జీవితాన్ని మార్చేస్తుంది, ఏదో ఒక మాటే నీ హృదయాన్ని తాకుతుంది. ఆ ఒక్క మాట కోసం నువ్వు ఎదురు చూడాలి. ఏలి ఇచ్చిన మాట, ఏలి అన్న మాట హన్న హృదయంలో గొప్ప విశ్వాసాన్ని ఇచ్చింది. తన కుమారుణ్ణి తీసుకొచ్చేసి దేవుని సన్నిధిలో అర్పించేసిందండి. హన్న సమయంలో తీసుకొచ్చి ఏకైక కుమారుణ్ణి, ఒక కుమారుణ్ణి దేవుని సన్నిధిలో సేవ చేయడానికి అప్పగించేసింది. అలా అప్పగించిన తరువాత తనకు పిల్లలు పుట్టలేదండి. సమూయేలు పుట్టిన తరువాత హన్నకు మళ్ళా పిల్లలు పుట్టలా. అయినా సరే తన కుమారుణ్ణి దేవునికి అంకితం చేసేసిన తర్వాత ప్రతి సంవత్సరం వచ్చి యాజకుడు ధరించు ఏఫోదు వంటి వస్త్రమును చక్కగా కుట్టి తీసుకొచ్చి తన కుమారునికి ఇచ్చేది. ప్రభువా నాకొక్క కుమారుని దయచేయి, ఇచ్చిన నా కుమారుని తిరిగి నీకు ఇచ్చేస్తాను అని చెప్పినట్టుగా ఇచ్చేసిందండి. ఇచ్చిన తర్వాత తనకు పిల్లలు పుట్ల. కానీ ఏం జరిగిందో చూద్దాం రండి. 2వ అధ్యాయము 18వ వచనం. బాలుడైన సమూయేలు నారతో చేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి, చిన్న అంగీ అని తెలుగులో ఉంది కదా, ఇంగ్లీష్లో ఎఫోదు అని ఉంది. అనగా ప్రతి సంవత్సరం ఆ తల్లి తన కుమారునికి యాజకుడు ధరించేటటువంటి ఏఫోదును చక్కగా కుట్టి తీసుకొచ్చి సమూయేలుకు ఇస్తూ ఉండేది. ఇప్పుడు చూద్దాం రండి. వాని తల్లి వానికి చిన్న అంగీ ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనివిడితో కూడా వచ్చినప్పుడు, ఏటేటా అంటే అర్థం ఏమిటి? చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. అర్థమవుతుందా? చాలా సంవత్సరాలు గడిచినాయి, అన్నకు పిల్లలు లేరు. తన మనసులో ఎప్పుడో ఒకసారి అనిపించి ఉండొచ్చు, ఏమిటో పిచ్చిదాన్ని కాకపోతే దేవుడు లేక లేక ఒక కొడుకునిచ్చాడు, ఏదో ఆవేశంతో అడిగేశాను, ఆవేశంతో అనేశాను, ప్రభు నాకు కొడుకునివ్వు
ఆ కుమారుడిని మళ్ళీ నీకు సేవకి ఇచ్చేస్తాను అని చెప్పి ఏదో ఆవేశంతో అనేశాను. నా ప్రార్థన దేవుడు ఆలకించి 12 కుమారుడిని ఇచ్చాడు. ఆ పిల్లాడిని సేవకు అప్పగించకుండా నేను చేసుకోవాల్సింది. ఏంటో పిచ్చిదాన్ని అలా తొందరపడిపోయాను. అసలు ఆ ప్రార్థన చేయకుండా ప్రభు నా కుమారుని ప్రభు అని అంటే బాగుండేది. కుమారుణ్ణి ప్రభు నేను సేవకి ఇచ్చేస్తానని చెప్పి దేవుడికి ఇచ్చేసాను. దేవునికి ఇవ్వకుండా ఉంటే బాగుండేదేమో అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందేమోనండి. సహోదరి సహోదరులు దయచేసి గమనించండి. దేవునికి ఇచ్చి దేవునికి అర్పించి ఈ లోకంలో నష్టపోయిన వాడు ఇప్పటి వరకు ఒక్కడు కూడా లేనేలేను. ఏమైందో చూద్దామండి. కుమారుణ్ణి దేవునికి ఇచ్చేసిందండి. ఏటేటా వచ్చి తనకు అంగీ కుట్టి ఇచ్చేదండి. ఒక దైవజనుని యొక్క మాట ఎంత శక్తి కలిగిందో తెలుసుకోవాలి అని నేను ఆశపడుతున్నాను, మీకు తెలియచేస్తున్నాను, వినండి. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనివిటితో కూడా వచ్చినప్పుడు దానిని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చెను. ఎన్ని సంవత్సరాలు ఇచ్చిందో. కొడుకు పుట్టాడు, పాలు విడిచాడు, దేవుని సేవకు అంకితం చేసేసింది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, అన్నాకు పిల్లలు లేరు. ఏం జరిగింది? 20వ వచనము. యెహోవా సన్నిధిని మనవి చేసి కొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానమునిచ్చునుగాక అని ఏలి ఎల్కానును అతని భార్యను దీవించిన తరువాత వారింటికి వెళ్ళిరి. మీకున్న ఒక్క కుమారుణ్ణి దేవునికి ఇచ్చేశారు కదా. ఎల్కానా, అన్నా, దేవుడు మిమ్మును దీవించునుగాక అని చెప్పాడండి. ఏం జరిగింది? 20వ వచనము, 21వ వచనము. ఎల్కానాను అతని భార్యను దీవించిన తరువాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అద్భుతం కదండి. ఎంతమందికి అందట? 3 కుమారుల్ని 2 కుమార్తెలను కనెను అని అంటే